హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ గురు ఛానల్ అగైన్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ డిస్టర్బింగ్ మూవీ. దాని పేరు ఎక్సెస్ ఫ్లెష్. అయితే ఫ్రెండ్స్, మూవీ ఎండింగ్ లో మీకోసం ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మూవీని ఎండ్ వరకు చూడండి, ఇంకా ఎంజాయ్ చేయండి. ఇక ఏమాత్రం డిలే చేయకుండా లెట్స్ బిగిన్ ద మూవీ ఎక్సెస్ ఫ్లెష్. మూవీని ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంటారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ పేర్లు జిల్ అండ్ జెన్నిఫర్. అయితే జెన్నిఫర్ ఒక సూపర్ మోడల్. తన బాడీ చాలా అందంగా ఉంటుంది. ఇంకా తనకు ఓపెన్ మైండెడ్ అమ్మాయి. అంటే తన ఏ విషయమైనా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది. ఇంకా చాలా కేర్ కూడా తీసుకుంటుంది, ముఖ్యంగా ఫుడ్ విషయంలో. అందుకే తను ఒక మోడల్ కూడా అయింది. ఇక జిల్ ఒక సోమరిపోతు అమ్మాయి అని చెప్పుకోవచ్చు. తను ఎప్పుడు ఇంట్లో పడుకొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇంకా తనకు జెన్నిఫర్ అంటే జెలసీగా ఉండేది. ఎందుకంటే తన బాడీ చాలా అందంగా ఉంటుంది కాబట్టి జిల్ కూడా జెన్నిఫర్ లాగా మారదాం అనుకుంటుంది. కానీ తనలా మారదామంటే తన వల్ల కావట్లేదు. ఎందుకంటే జిల్ కష్టపడే గుణం అసలే కాదు కాబట్టి. అయితే వన్ డే జెన్నిఫర్ వచ్చి జిల్ తో మాట్లాడుతూ అంటూ ఉంటుంది, నాతో పాటు రా, ఇద్దరం కలిసి పార్టీకి వెళ్దామని అడుగుతుంది. కానీ జిల్ మాత్రం నో అని చెప్పి నాతో పాటు రూమ్ లో ఉండిపో, ఇద్దరు కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్తూ ఉంటుంది. అయితే ఇది విన్నాక జెన్నిఫర్ కి కోపం వస్తూ ఉంటుంది. ఇంకా తను అంటూ ఉంటుంది, నేను నీలాగా సుమరిపోతులాగా రూమ్ లో కూర్చొని లావు కావాలనుకోవట్లేదు. అందుకే నేను పార్టీకి వెళ్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, బాయ్ అని చెప్పి కొంచెం వెళ్లిపోతూ ఉంటుంది జెన్నిఫర్. ఇక నైట్ అవుతూ ఉంటే జెన్నిఫర్ వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి రూమ్ కి వస్తుంది. ఇంకా రూమ్ లో తన వాళ్ళ ఫ్రెండ్ తో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అయితే జిల్ మాత్రం కిటికీలోంచి చూస్తూ సౌండ్స్ అన్ని వింటూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ జిల్ కూడా జెన్నిఫర్ లాగా మారదాం అనుకుంటుంది. కానీ సోమర్తనం వల్ల తన అలా మారలేకపోతుంది. లేజినెస్ వల్ల తనేమీ చేయలేకపోతుంది. ఇక మెల్లమెల్లగా మార్నింగ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జిల్ లేసినప్పుడు జెన్నిఫర్ ఫ్రెండ్ జిల్ ని చూసి నవ్వుతూ ఉంటాడు. అయితే మళ్ళీ అదే రోజు రాత్రి కూడా ఒక పార్టీ ఉంది. ఆ పార్టీలో చాలా మంది వస్తారు గెస్ట్లు. చాలా మంది ఫ్యాషన్ డిజైనర్స్ అక్కడికి వస్తారు. అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ జిల్ మాత్రం తయారై రూమ్ లో కూర్చొని ఉంటుంది ఒంటరిగా. ఎందుకంటే జిల్ కి పార్టీకి వెళ్ళడం ఇష్టం అసలే లేదు. ఇక తను ఒంటరిగానే రూమ్ లో కూర్చొని కుకీస్ తింటూ ఫుడ్ అంతా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే జిల్ చాలా తింటూ ఉంటుంది. దాని వల్ల ఆ ఫుడ్ అంతా రివర్స్ అవుతూ ఉంటుంది. ఐ మీన్ వామిటింగ్ లాగా వస్తూ ఉంటుంది తనకి. ఇక తను వామిటింగ్ కోసం అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటుంది. కానీ బయట జెన్నిఫర్ వాళ్ళ ఫ్రెండ్ తనని చూస్తాడు. అతను జెన్నిఫర్ కి ఇంకో ఫ్రెండ్, అతని పేరు రాబ్. అయితే ఇక్కడ రాబ్ కి జిల్ కి లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అవుతుంది. రాబ్ కి జిల్ బాగా నచ్చేస్తుంది కూడా. ఇక రాబ్ జిల్ తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ జిల్ మాత్రం బాత్రూమ్ కి వెళ్లి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక రాబ్ అనుకుంటూ ఉంటాడు, నాకు నువ్వంటే ఇష్టం జిల్, పార్టీ అయిపోయాక నీతో ఖచ్చితంగా మాట్లాడతా అనుకుంటూ ఉంటాడు. ఇవన్నీ జిల్ కూడా వింటుంది. కానీ తను పార్టీ అయిపోయాక రాబ్ ని కలవాలనుకోవట్లేదు. తను రియాలిటీకి తనకు రాబ్ అంటే ఇష్టమే, కానీ తను కలవాలనుకోవట్లేదు పార్టీ అయిపోయాక. ఎనీవేస్, ఏదో విధంగా పార్టీ అయిపోతుంది. ఆ రోజు కూడా అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఇంటి పక్కన అమ్మాయి నీనా వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది, వాళ్ళ ఇంటి డోర్. ఎందుకంటే తనకు చెప్పకుండా వీళ్ళిద్దరు పార్టీకి వెళ్లారు కాబట్టి. అయితే జెన్నిఫర్ అండ్ జిల్లకి నీనా అంటే అంతగా ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళు డోర్ ఓపెన్ చేయరు కూడా. అయితే జిల్ అంతకు ముందు ఫ్రిడ్జ్ కి లాక్ వేసి పెట్టింది. ఎందుకంటే తన ఫుడ్ వేరే వాళ్ళు తినకుండా అన్నమాట. కానీ జెన్నిఫర్ మాత్రం లాక్ ఓపెన్ చేసి ఒక నాన్ వెజ్ రోల్ తింటూ ఉంటుంది. ఇక అదే టైం కి జిల్ వచ్చి అంటూ ఉంటుంది, నాకు చెప్పకుండా ఇంట్లో నువ్వు పార్టీ ఎందుకు పెట్టావని. అప్పుడు జెన్నిఫర్ అంటూ ఉంటుంది, నీకు అసలు పార్టీ అంటే ఇష్టమే ఉండదు కదా, నీకు చెప్పడం దేనికని చెప్తూ ఉంటుంది. ఇక మళ్ళీ నైట్ అవుతూ ఉంటే జెన్నిఫర్ తన ఇంకో మేల్ ఫ్రెండ్ తో ఇంటికి వచ్చి మళ్ళీ నైట్ ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. జిల్ మాత్రం రూమ్ లో ఉండి తన సౌండ్స్ అన్ని వింటూ ఉంటుంది. అసలు జిల్ కి ఏమీ నచ్చట్లేదు తను చేసే పనులేమి కూడా. అయితే సరిగ్గా అదే టైం కి జిల్ కి ఆకలి వేస్తూ ఉంటుంది. తను వెళ్లి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి అన్ని పాస్తాలు బయటకు తీస్తుంది. కానీ తనకు ఆ టైంలో తినడం అంతగా ఇష్టం లేదు. ఎందుకంటే అవి తింటే గనక తను మళ్ళీ లావ్ అవుతుంది కాబట్టి. ఇక అందుకే జిల్ అన్ని పాస్తాలు డస్ట్బిన్ లో పడేస్తుంది. అయితే జిల్ కింద పడ్డ ఒక పాస్తా బయట మాత్రం నోట్లో వేసుకుంటుంది. కానీ అనుకోకుండా తనకు రుచి బాగా నచ్చేస్తుంది. ఇక తను కంట్రోల్ చేసుకోలేక జిల్ అన్ని పాస్తాలు మళ్ళీ బయటికి తీసి తనే తింటూ ఉంటుంది. మొత్తం అంతా తిని పడేస్తుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ జిల్ రాబ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. తనతో పాటుగా చాట్ చేస్తూ ఉంటుంది. ఇక అదే రోజు జిల్ వాళ్ళ మమతలకి కాల్ చేస్తుంది. ఎలా ఉన్నామని అడిగి ఇంటికి రమ్మని ఇన్వైట్ కూడా చేస్తుంది. కానీ జిల్ మాత్రం ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. తను ఇంట్లోనే ఉండాలనుకుంటుంది. అందుకే తన వాళ్ళ మామ ఇంటికి వెళ్ళాలనుకోవట్లేదు. ఇక ఇద్దరు మాట్లాడుకున్నాక ఆఫ్టర్ సమ్ టైమ్ జిల్ వాళ్ళ ఇంటికి రాబ్ వస్తాడు. తన కోసం గిఫ్ట్ కూడా తెస్తాడు. ఇక జిల్ రాబ్ ని ఇంట్లోకి రాణిస్తుంది. ఇంకా తనకు ఫుడ్ వండి పెడుతుంది. ఇక రాబ్ జిల్ వండిన ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తాడు. బాగుందని చెప్తూ ఉంటాడు. ఇక ఇద్దరు మాట్లాడుకున్నాక రాబ్ వెళ్తూ ఉంటే వెళ్లే ముందు రాబ్ చెప్తాడు జిల్ తో తన మనసులో మాట అంతా చెప్పేస్తూ ఉంటాడు. రాబ్ అంటూ ఉంటాడు, నువ్వంటే నాకు ఇష్టం, సారీ ప్రేమ అని చెప్తాడు. అప్పుడు జిల్ కూడా ఐ లవ్ యూ టూ అని చెప్తుంది. ఇంకేముంది, ఇద్దరు కిస్ కూడా పెట్టేసుకుంటారు. సేమ్ టు సేమ్ మన సినిమాలో లాగా. ఇక రాబ్ వెళ్ళిపోయాక జెన్నిఫర్ ఇంటికి వస్తుంది. జిల్ వన్న ఫుడ్ తింటూ ఉంటుంది. అప్పుడు జిల్ అడుగుతూ ఉంటుంది జెన్నిఫర్ ని, నాతో పాటుగా నువ్వు ఇంట్లో ఎందుకు ఉండట్లేవని. దీనికి జెన్నిఫర్ అంటూ ఉంటుంది, రేపు నీతో పాటుగా పక్కా ఇంట్లో ఉంటాను, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్తూ ఉంటుంది. ఇది విన్నాక జిల్ కూడా నమ్మేస్తుంది. నెక్స్ట్ డే తన కోసం అని చెప్పి ఒక డక్ ని కుక్ చేస్తుంది. ఇంకా క్యాండిల్స్ లైట్ అప్ చేసి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే
అప్పుడే జిల్ కి ఇంట్లో గిఫ్ట్ దొరుకుతుంది. ఆ గిఫ్ట్ ఎవరిచ్చారంటే ఇంటి పక్క వాళ్ళు తనతో పాటుగా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక చాలా సేపు జిల్ వెయిట్ చేస్తూ ఉంటుంది జెన్నిఫర్ కోసం తను వస్తుందని చెప్పి. కానీ చాలా సేపు అయ్యాక తను ఇంకా రాదు. ఇక ఎనీవేస్ ఆఫ్టర్ సమ్ లాంగ్ టైమ్ జెన్నిఫర్ ఇంటికి వచ్చేస్తుంది. అయినా కూడా తనే మాట్లాడకుండా వచ్చి డైరెక్ట్ గా డక్ తింటూ ఉంటుంది. అప్పుడు జిల్ అడుగుతూ ఉంటుంది జెన్నిఫర్ ని, అసలు మాట మీద ఉండవా అని చెప్పి. నాతో పాటు ఈ రోజు ఉంటా అని చెప్పి మాట ఇచ్చావు కానీ మాట ఏమైందని అడుగుతూ ఉంటుంది. ఇక అన్ని విన్నాక జెన్నిఫర్ జిల్ ని కింద పడేసి తన పైన కాలు పెట్టే చెప్తూ ఉంటుంది, నువ్వు నా ఫ్రెండ్ అసలే కాదు, నేను నీతో ఉండాలనుకోవట్లేదు, నీలాగా అసలే మారాలనుకోవట్లేదు, గో టు హెల్ అండ్ హెవెన్ అని చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా విన్నాక జిల్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. తను వెంటనే వెళ్లి జెన్నిఫర్ కి మత్తు మందు పెట్టి తన నా రూమ్ లో లాక్ చేసి పెట్టింది. డోర్స్ అని కూడా లాక్ చేసి పెట్టేసింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ జెన్నిఫర్ లేస్తుంది. ఇంకా తనకు అర్థమవుతూ ఉంటుంది తనను ఎవరో కట్టేశారని రూమ్ లో పెట్టేసి. ఇక జెన్నిఫర్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది నన్ను వదిలిపెట్టి జెల్ అని. కానీ జెల్ మాత్రం నవ్వుతూ ఉంటుంది జెన్నిఫర్ చూస్తూ. ఇక జెన్నిఫర్ చాలా ట్రై చేస్తూ ఉంటుంది తనను తాను విడిపించుకోవడానికి, కానీ తన వల్ల కాదు. కొద్దిసేపు అయ్యాక జిల్ వెళ్లి ఒక కేక్ తెచ్చి జెన్నిఫర్ ముందు కూర్చొని కోసుకుంటూ తింటూ ఉంటుంది. ఇంకా జిల్ అంటూ ఉంటుంది, ఈ కేక్ మీ హస్బెండ్ తెచ్చారు, నువ్వు కావాలంటే మళ్ళీ నీ హస్బెండ్ దగ్గర వెళ్ళొచ్చు అని చెప్తుంది. కానీ జెన్నిఫర్ అంటూ ఉంటుంది, నేను మళ్ళీ మా హస్బెండ్ దగ్గర వెళ్ళాలనుకోవట్లేదు, నాకు అతనంటే ఇష్టం లేదని చెప్తుంది. కానీ జిల్ జెన్నిఫర్ కి కేక్ ఆఫర్ చేస్తుంది. కానీ జెన్నిఫర్ మాత్రం వద్దని చెప్తూ ఉంటుంది. ఇక నైట్ అవుతూ ఉంటే జెన్నిఫర్ ఫ్రెండ్ ఇంటికి వస్తుంది. తన జిల్ ని చూసి తన రూపాన్ని చూసి ఏమైందని అడుగుతూ ఉంటుంది. కానీ జిల్ ఏమీ చెప్పదు. సో తను మళ్ళీ వెళ్లిపోతుంది. ఇక ఇటువైపు జెన్నిఫర్ మాత్రం చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. నన్ను వదిలిపెట్టని చెప్పి అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. తనకు ఫ్రీడమ్ కావాలని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ ఎందుకంటే జెన్నిఫర్ ని తనతో పాటుగా ఉంచుకుందాం అనుకుంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ జిల్ లేస్తుంది. ఇంకా తను చూస్తూ ఉంటే తను కనిపిస్తూ ఉంటుంది డోర్ దగ్గర ఎవరో వచ్చి ఉన్నారు. జిల్ వాళ్ళ కోసం చెప్పి వెళ్దాం అనుకుంటుంది. కానీ తన కాళ్ళు పనిచేయట్లేదు. ఎందుకంటే తన నైట్ మొత్తం బాగా తినేసి ఒకే ప్లేస్ లో కూర్చొని ఉండిపోయింది కాబట్టి తన కాళ్ళ మొత్తం తిమ్మిరి లెక్కాయి గట్టిగా. తన కత్తితో పొడుచుకున్నా కూడా తనకేమీ ఫీల్ కావట్లేదు. ఇంకా బయట నుండి వాళ్ళు పిలుస్తూ ఉంటారు వీళ్ళిద్దరిని. అయితే బయట ఉన్నది ఎవరో కాదు, రాబ్ అండ్ ఇంటి నైబర్. అయితే ఆ టైంలో జిల్ కి మాత్రం కాళ్ళు పనిచేయట్లేదు. అయితే అప్పుడే జెన్నిఫర్ జిల్ ని చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక జిల్ అడుగుతూ ఉంటుంది నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి. అయితే జెన్నిఫర్ అంటూ ఉంటుంది, నేను నీలాగా అసలు మారాలనుకోవట్లేదు, నీలాగా ఒక సోమరి పోతులాగా అస్సలే ఉండనని చెప్పి నవ్వుతూ ఉంటుంది తను. ఇక ఇది విన్నాక జిల్ వెళ్లి జెన్నిఫర్ ని చాలా కొడుతూ ఉంటుంది. ఇక జెన్నిఫర్ నాకు ఆకలి అవుతుందంటే జిల్ వెళ్లి తన కోసం గాను కొన్ని చెరీస్ లాంటి గ్రీన్ బాల్స్ తినిపిస్తూ ఉంటుంది. కొన్ని తినిపించాక ఇంకా కావాలా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు జెన్నిఫర్ అవును అంటుంది. దాంతో జిల్ తన ముందు ఇంకొన్ని గ్రీన్ బాల్స్ పడిస్తుంది. దాని వల్ల జెన్నిఫర్ కుక్కలాగా తింటూ ఉంటుంది ఆ గ్రీన్ బాల్స్ ని. ఇక తినడం అయిపోయాక మళ్ళీ జిల్ జెన్నిఫర్ ని టార్చర్ పెడుతూ ఉంటుంది. ఇంకా తనని చాలా హింసిస్తూ ఉంటుంది. అయితే నైట్ అవుతూ ఉంటే జెన్నిఫర్ వాళ్ళ మాతనికి కాల్ చేసి చెప్తూ ఉంటుంది జిల్ తో, మా కూతురు జెన్నిఫర్ సరిగా తినేదే కాదు, తను ఇంకా బక్కపడి ఉంటుందేమో అని అడుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మామ చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ వింటూ ఉంటే జిల్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మనసులో. ఇక జిల్ తన లైఫ్ లో ఆ స్టేజ్ కి చేరుకుంటుంది. ఏ స్టేజ్ అయితే పూర్తిగా అన్హైజెనిక్ గా మారిపోయేలాగా. ఇక జిల్ జెన్నిఫర్ కోసం లేనిపోని తిండంతా పెడుతూ ఉండేది. ఇంకా ఖరాబ్ అయిన తిండంతా పెట్టి తన నాశనం చేస్తూ ఉండేది. అయితే వన్ డే రాబ్ జెన్నిఫర్ వాళ్ళ ఇంటికి వచ్చి జిల్ తో మాట్లాడుతూ అంటూ ఉంటాడు, నేను నార్మల్ గా చేస్తాను, ఇద్దరం కలుసుకుందామని చెప్తూ ఉంటాడు. కానీ జిల్ మాత్రం తన మాటలు విన్నాక డోర్ బంద్ చేస్తుంది. ఇంకా జిల్ రూమ్ కి వెళ్ళాక ఒక డ్రగ్ తయారు చేస్తూ ఉంటుంది జెన్నిఫర్ కోసం, తన ఎలాంటి సౌండ్ చేయకుండా. ఎనీవేస్ నెక్స్ట్ డే మార్నింగ్ జిల్ లేసి చూస్తే గనక అక్కడ జెన్నిఫర్ లేదు. తన కట్లు విప్పుకొని పరిగెట్టుకుని వెళ్లిపోయింది. ఇది చూసాక జిల్ కూడా తన కోసం చెప్పి బయటకు వెళ్తుంది రోడ్ పైకి. అయితే ఆఫ్టర్ సమ్ టైం తన ముందు జెన్నిఫర్ కనిపిస్తూ ఉంటుంది. కానీ తను ఇంకా ఆ డ్రగ్ యొక్క మత్తులో ఉంది. ఇంకా తనను చూసాక పోలీసులు కూడా వస్తూ ఉంటారు తన దగ్గరికి. అయితే పోలీస్ తో జిల్ చెప్తూ ఉంటుంది, మా ఫ్రెండ్ కి స్లీపింగ్ ఫీల్స్ ఇచ్చాను, అందుకే తన రోడ్ పైకి వచ్చిందని చెప్తూ ఉంటుంది. అండ్ తనని మళ్ళీ రూమ్ కి తీసుకువెళ్తా అని చెప్తూ ఉంటుంది పోలీస్ తో. అయితే పోలీస్ కనిపిస్తూ ఉంటుంది జిల్ ఒక తెలియదొక్క అమ్మాయి అని చెప్పి. ఆయన కూడా తనని వదిలిపెడతాడు పోలీస్. ఇక నైట్ అవుతూ ఉంటే జిల్ ఫేస్బుక్ చూస్తూ ఉంటుంది. అప్పుడు తనకు కనిపిస్తూ ఉంటుంది తన ఫ్రెండ్ రాబ్ తన ఇంటి పక్క అమ్మాయి పిక్ కి కామెంట్ చేశాడు. ఇది చూసాక జిల్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే వాళ్ళ ఇంటి పక్క అమ్మాయి జిల్ వాళ్ళ రూమ్ కు వచ్చి కేక్ పట్టుకుని వచ్చి తినిపిద్దాం అనుకుంటుంది. కానీ జిల్ మాత్రం ఏదో ఒకటి చెప్పేసి తన అక్కడి నుంచి వెళ్ళమని చెప్పేస్తుంది. ఇక తను వెళ్లిపోయాక జిల్ మళ్ళీ జెన్నిఫర్ దగ్గర వెళ్లి ఏదో చెప్తూ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. సేమ్ మెంటల్ ఎక్కిన వాళ్ళగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అలా ఇద్దరు మాట్లాడుకుంటూ మధ్యలో జెన్నిఫర్ అంటూ ఉంటుంది, మనం ఇద్దరం కాసి రాబ్ ని కూడా ఆడుకుందామని చెప్తుంది. అయితే ఇది విన్నాక జిల్ కి చాలా కోపం వస్తూ ఉంటుంది. తను వెంటనే కత్తి తీసుకొని జెన్నిఫర్ ని పొడిచి పడేస్తుంది. ఇంకా తన బాడీని కిస్ కూడా పెడుతుంది. ఇంకా తన హ్యాపీగా ఉంటుంది ఆ టైంలో. ఇక నెక్స్ట్ ముందు కనిపిస్తూ ఉంటుంది జెన్నిఫర్ యొక్క ఆఫీస్. అక్కడ కొంతమందికి మోడల్ సెలక్షన్ జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ బాస్ కి ఎలాంటి మోడల్ నచ్చట్లేదు, ఎవరు జెన్నిఫర్ లాగా అసలే లేరు. అయితే అప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్తూ ఉంటారు జెన్నిఫర్ మళ్ళీ తిరిగి వచ్చిందని. ఇంకా ఆ వ్యక్తి ఆ ఫోటోస్ కూడా చూపిస్తూ ఉంటారు జెన్నిఫర్ యొక్క ఫోటోస్. అయితే వాళ్ళ బాస్ ఆ ఫోటోస్ చూసాక తనకేమీ నచ్చట్లేదు, తన బాడీ అంతా మారిపోయింది అనుకుంటూ ఉంది. ఇంకా వాళ్ళ బాస్ జెన్నిఫర్ ని జాబ్ లోంచి పీకేస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఆ ఫోటోస్ జెన్నిఫర్ వి కావు, ఆ ఫోటోస్ అన్ని జిల్వి, కానీ బట్టలు మాత్రం జెన్నిఫర్ వి. ఇక అప్పుడే జిల్ వచ్చి వాళ్ళ బాస్ కి అన్కాన్షియస్ చేస్తుంది మత్తు మంది ఇచ్చేసి. ఇక ఇది మొత్తం అయిపోయాక మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ రోజు రాత్రి అయితే జిల్లే జెన్నిఫర్ ఇక్కడ. తనకి ఎలాంటి ఫ్రెండ్ లేదు, తనే స్వయంగా ఒక మోడల్. కానీ తనే
తిని మోడల్ నుంచి ఒక మోటమ్మాయిలాగా మారిపోయింది. తనకి ఎలాంటి ఫ్రెండ్ అసలే లేరు. తనే జెన్నిఫర్, తనే జిల్. కానీ తినడం వల్ల తను మోటుగా మారిపోయిందన్నమాట. ఇంకా తను ఇంట్లోంచి బయటికి రావాలనుకోవట్లేదు. ఇక ఈ డిప్రెషన్ వల్ల జిల్ యొక్క మైండ్ ఓవర్ గా థింక్ చేస్తూ ఉంది. తన ఇమాజిన్ చేసుకుంటూ ఉంది జెన్నిఫర్ ని, జిల్ ని అని. జెన్నిఫర్ చేసిన మొత్తం తన పాస్ట్ అన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఒకసారి మీరే మూవీని రివైండ్ చేస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది జెన్నిఫర్ అనేదే లేదు. ఇంకా జిల్ పోలీస్ దగ్గర వెళ్లి ఏమీ మాట్లాడలేదు. తనకు తానే మాట్లాడుకుంది. ఇంకా తన ఎవరి రిలేటివ్స్ తో మాట్లాడలేదు. ఇంటి పక్క వాళ్ళతో అసలే మాట్లాడలేదు. ఎందుకంటే తను ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. అయితే మూవీ ఎండింగ్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది జిల్ రూమ్ లో పడుకొని నవ్వుకుంటూ ఉంది. తను ఇంతవరకు బయటికే రాలేదు. తను ఇంతవరకు ఆఫీస్ కూడా వెళ్ళలేదు. ఇంకా తన ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చాలా మీట్ బయటికి తీస్తుంది. ఇంకా తను కూర్చొని తింటూ ఉంటుంది హాయిగా. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడే మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్ ఇదేనండి మూవీ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ అన్నమాట. జెన్నిఫర్ అనే క్యారెక్టర్ లేదు. అదంతా కల్పితం, ఐ మీన్ ఇమాజినేషన్ అన్నమాట. ఇక ఫ్రెండ్స్ మీకు కనుక మూవీ నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసి పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఫ్రెండ్స్ డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు మా ఇన్స్టాగ్రామ్ ని, టెలిగ్రామ్ ని ఫాలో అవ్వాలనుకుంటే గనుక కింద డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి, లింక్ ఉంటుంది. ఇక చివరగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్టింగ్. బాయ్.